ఒక్క సినిమా ఉంటుంది బాస్. అప్పటి వరకు కథ అంటే ఇలా ఉండాలి, స్క్రీన్ ప్లే అంటే ఇలా ఉండాలి, డైరెక్షన్ అంటే ఇలా ఉండాలని ఒక గీత ఉంటుంది. ఆ గీతను దాటి అసలు సినిమాని ఇలా కూడా తీయొచ్చా, ఇలా కూడా నరేట్ చేయొచ్చా అని ఆడియన్సెస్కి కొత్త ఫీల్ని ఇస్తాయి. అలాంటి గీతను చెరిపి మనకి న్యూ సినిమా ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీస్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో. ఈ వీడియో అయితే బాగుంటుందని నా ఒపీనియన్, సో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. నెంబర్ 7, పార్కింగ్. రీసెంట్ టైంలో ఈ సినిమా బాగుందని చాలామంది అంటున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫిలిం స్క్రీన్ ప్లే బ్రిలియంట్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్ చిన్న పాయింట్కి మంచి స్క్రీన్ ప్లే యాడ్ చేసి సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. నిజానికి ఈ పాయింట్తో సినిమా అంటే ఎవరైనా అసలు ఈ పాయింట్తో సినిమా తీస్తారా అంటారు. కానీ రామ్ కుమార్ భాస్కరన్ గారు స్టోరీ చిన్నదైనా సాలిడ్ స్క్రీన్ ప్లేతో చెప్తే ఆడియన్సెస్కి నచ్చుతుందని ఆయన బిలీవ్ చేశారు. అదే నిజమని ప్రూవ్ అయింది కూడా. నెంబర్ 6, మహానటి. అసలు ఒక ఫీమేల్ యాక్ట్రెస్తో వరల్డ్ వైడ్గా 80 crores గ్రాస్ని కలెక్షన్ చేసిన మూవీ మహానటి. అసలు ఈ సినిమా మాస్ సినిమా కాదు, థ్రిల్లర్ కూడా కాదు. మరి డైరెక్టర్ నాగశ్విన్ సావిత్రి గారి బయోపిక్ని త్రూ అవుట్ కీర్తి సురేష్ గారిని పెట్టి స్క్రీన్ ప్లేని నడిపించిన తీరైతే వావ్. ఎస్, అఫ్ కోర్స్ కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ పిల్లర్, కానీ అంతకన్నా ఇంపార్టెంట్ థింగ్ నాగశ్విన్ టేకింగ్. స్క్రీన్ ప్లేయే ఫస్ట్ థింగ్ ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి. నెంబర్ 5, గూఢచారి. ఈ సినిమా వరకు అడిషేష్కి పెద్ద మార్కెటే లేదు. జస్ట్ క్షణం అనే ఒక హిట్ ఉంది హీరోగా. అప్పటి వరకు తెలుగులో థ్రిల్లర్ జోనర్ అనేది అంతగా లేదు కూడా. సడన్గా వచ్చి సైలెంట్గా వచ్చి పెద్ద హిట్ కొట్టేశాడు. ఈ సినిమా సక్సెస్కి మెయిన్ రోల్ ఏంటంటే అది స్క్రీన్ ప్లే. తెలుగు ఆడియన్సెస్ అప్పటి వరకు చూడని వినని బెస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. అసలు సెకండ్ హాఫ్ నుంచి నెక్స్ట్ ఏంటనే స్క్రీన్ ప్లేతో పిచ్చెక్కించాడు. నెంబర్ 4, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమా నేను ఎంటీ మైండ్తో చూసా. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎలా ఉంటుంది తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ సినిమా జోనర్ కూడా తెలియదు. ఏదో నవ్వుకునే విధంగా ఉంటుందని వెళ్ళా. సినిమా చూసాక అసలు మైండ్ పని చేయలేదు. ఏం స్క్రీన్ ప్లే బ్రో అసలు. డైరెక్టర్ స్వరూప్ అండ్ నవీన్ పాల్ శెట్టి ఇద్దరు బ్రిలియంట్ రైటింగ్తో మనల్ని ఎప్పుడూ చూడని ఒక డిఫరెంట్ ఫిలిం ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి స్క్రీన్ ప్లే చాలా హెల్ప్ అయింది. నేనైతే అప్పటి వరకు ఇలాంటి ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ని అయితే చూడలేదు తెలుగులో. నెంబర్ 3, సీతారామం. లవ్ స్టోరీ అంటే ఏముంటుంది, ఇద్దరి మధ్య కొన్ని లవ్ సీన్స్, కెమిస్ట్రీ సీన్స్, ఆ తర్వాత అదో ఇదో అని అలా స్క్రీన్ ప్లే ఉంటుంది. కానీ అసలు హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్సే లేకుండా ఆడియన్సెస్ని సీట్లో కూర్చోబెట్టి ప్యూర్ లవ్ స్టోరీని చెప్పిన విధానం అయితే సూపర్. హను రాఘవపూడి మ్యాజిక్ ఈ ఫిలిం. ఆ మ్యాజిక్కి రీజన్ స్క్రీన్ ప్లే. అప్పటి వరకు లవ్ స్టోరీస్ అంటే ఒక గీత ఉండేది. హను రాఘవపూడి ఆ గీతని చెరిపి ఇలా కూడా తీయొచ్చు అని ఒక కొత్త గీతని గీశాడు. నెంబర్ 2, విక్రమ్ వేద. విక్రమ్ వేద ఓన్లీ మూవీ స్క్రీన్ ప్లే అంటే ఇలా ఉంటుందా అని ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చిన మూవీ. ఇండియన్ సినిమా హిస్టరీలోనే విక్రమ్ వేద స్క్రీన్ ప్లేకి కొన్ని పేజెస్ ఉంటాయి. మాస్టర్ పీస్ ఈ ఫిలిం. ఈ ఫిలిం స్క్రీన్ ప్లేని డైరెక్ట్ చేసింది పుష్పకరణ్ గాయత్రి గారు. వీళ్ళు ప్రజెంట్ చేసిన స్క్రీన్ ప్లే విక్రమ్ వేదాన్ని చాలా హైట్స్లో కూర్చోబెట్టింది. నెంబర్ 1, అర్జున్ రెడ్డి. చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి తెలుగు ఇండస్ట్రీలోనే ట్రెండ్ సెట్టర్గా మారింది ఈ ఫిలిం. నార్మల్ సినిమా టు ట్రెండ్ సెట్టర్గా అవడానికి రీజన్ అర్జున్ రెడ్డి స్క్రీన్ ప్లే అండ్ సందీప్ రెడ్డి వంగ నరేట్ చేసిన విధానం. అప్పటి వరకు తెలుగు సినిమా అంటే ఈ సర్కిల్లోనే ఉంటుందని ఉన్నదాన్ని అర్జున్ రెడ్డి అసలు సినిమాకి సర్కిలే ఉండదని, దాన్ని మనం ఎంత పెద్దగా అయినా గీయొచ్చు అని సందీప్ రెడ్డి వంగ నమ్మింది ఆడియన్సెస్ ప్రూవ్ చేశారు. అర్జున్ రెడ్డి ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే ఇన్ ద TFI. సందీప్ రెడ్డి వంగ అయితే పెద్ద గీతే గీశాడు ఈ సినిమాతో. అండ్ దట్స్ ఆల్ దిస్ వీడియో ఇస్ అబౌట్. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఎఫెక్ట్స్ని గుర్తించి దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.